అన్నామలై స్వామి అంతిమ సంభాషణలో మనకేం చెప్తారంటే, ఎవరైనా ఏ అడవికో వెళ్ళిపోయో లేకపోతే ఏ హిమాలయాలకో వెళ్ళిపోయి నేనేదో ఆధ్యాత్మిక దీప్తిని పొందాలనుకుంటే అక్కడికి వెళ్తేనే నాకు సాధన జరుగుతుంది అని అనుకుంటే, ఇక్కడ స్వామి ఏమంటారంటే అది నిజమైన విషయం ఏమి కాదు. ఎందుకంటే నిజంగా నువ్వు ఆధ్యాత్మికంగానే ఎదగాలి అనుకుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగా నువ్వు వెతకాల్సింది ఏంటి? ఆత్మని. ఆత్మ ఎక్కడో లేదు కదా, నీలో ఉంది. మరి నువ్వెందుకు పరిగెడుతున్నావు అంటే నీకు ఒక అహంకారం ఉంది. అహంకారం లాంటి నీ ఆలోచనలన్నీ కొంత భ్రమించి ఉన్నాయి. అంటే మనము ఏ రకమైన కళ్ళద్దాలు పెట్టుకుంటే అలాగే లోకమంతా కనిపిస్తుంది అని అంటారో, ఎలాగ మన ఆలోచన పద్ధతి ఉంటుందో లేకపోతే ఎలా మన మనసు ఉంటుందో, ఒకవేళ మన మనసు అశాంతిగా ఉందనుకో మనకి ప్రపంచం అంతా కూడా అశాంతికి కనబడుతుందంట. ఎదుటి మనుషులు మంచివాళ్ళైనా సరే వాళ్ళు చెడ్డవాళ్ళగానే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే మనం అలాంటి కళ్ళద్దాన్ని ధరించున్నాం. సో ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు నిజంగా ఆధ్యాత్మిక సాధన చేయాలి అనుకుంటే ముందు మనం చేయాల్సింది ఏంటి? ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. మన మనసుని మనం శాంతం చేసుకోవాలి. సో ఎక్కడున్నా సరే ఇంతకుముందు కూడా చెప్పినట్టు గృహస్థు కూడా ఒక సన్యాసిలాగా ఉండొచ్చు. ఏంటంటే నువ్వు ఇచ్చిన బాధ్యతల్ని నువ్వు బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళు, కానీ దాన్ని బరువుగా తీసుకోకూడదు. నీకు ఏది చెప్పారో ఇంత పని అంటే ఆ పని ప్రతి వాడికి శరీరానికి సంబంధించిన సంబంధికులు ఉంటారు, మనకి బాధ్యతలు ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. కానీ దాని ఫలితాలు ఉన్నాయి, దాని మీద మనం ఎక్కువ ధ్యాస పెట్టకూడదు అనమాట. దీనికి అయ్యో మంచి వచ్చింది, నేను ఇంత చేశాను, దీనికి ఏదో చెడు వచ్చింది, ఇలా ఏదో ఆలోచించుకోవడం, లేకపోతే ఎదుటి వ్యక్తి గురించి సరిగ్గా తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఇలాంటి వాళ్ళ చెడ్డవాళ్ళ అని ఏదేదో అనుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం బాహ్య ప్రపంచంతో ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నాం. ఎంత కనెక్ట్ అయిపోతావో నువ్వు నీ మనసు అంతా అశాంతి అయిపోతుంది. అప్పుడు నువ్వేదో ఇక్కడే కూర్చుని ధ్యానం చేయాలంటే చేయలేకపోతున్నావు. అందుకని ఏమనుకుంటావు, ఏదో హిమాలయాలకు వెళ్ళిపోయి చేసుకుందామని. కానీ ఇక్కడ నువ్వు కంట్రోల్ కాకపోతే మనసు అక్కడికి వెళ్ళి కంట్రోల్ అవుతుందంటే అక్కడ కూడా అవ్వదని చెప్తున్నారు. ఒక మనిషి నువ్వు శరీరాన్ని అయితే తీసుకెళ్ళి హిమాలయాల్లో పెట్టగలవు, కానీ నీ మనసుని నీ ఆలోచనని నువ్వు కంట్రోల్ చేయగలవా? చేయలేవా? అక్కడికి వెళ్ళినా సరే ఇవే ఆలోచిస్తావు, ఎలా ఉంది మా ఇల్లు, మా పిల్లలు ఎలా ఉన్నా, పక్కింటి వాళ్ళు ఇవే ఆలోచిస్తావు కదా. అందుకని స్వామి ఏమంటారంటే నువ్వు నీ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికో పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ మనసుని అంటే ఆలోచనల్ని అన్నింటినీ కంట్రోల్ చేసి ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోయి శరీరానికి ఏ బాధ్యత ఉందో అది కేవలం శరీరంతో చేసుకుంటూ పోయి ఏది జరుగుతుందో అదంతా భగవంతుని ఇచ్చ అని ఆయన మీద వదిలేసి మనం మాత్రము మన దృష్టి అంతా ఆత్మవిచారణ మీద పెడితే ఎక్కడున్నా సరే మనము మన ఆధ్యాత్మిక దీప్తిని పొందగలం అనమాట. దీనికోసం నువ్వు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం ఏమీ లేదని చెప్తున్నారనమాట.